తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఉదయం 10 గంటలకు చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయం నందు RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషం ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచమని మోసం చేస్తున్నారన్నారు. కోల్ ఇండియా నందు హెచ్ఎంఎస్ తో పాటు జేబీ సిసిఐ సంఘాలతో ఒప్పందం చేసుకున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ జేబులు నింపుతుందన్నారు. ILO సూచనలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తక్కువ వేతనాలు ప్రకటించి సంకలు గుద్దుకుంటున్న అధికార భాగస్వామ్య సంఘాలు నోరు విప్పని అధికార భాగస్వామ్య సంఘాలు అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు అన్స్కిల్డ్ 16,000, సెమీ స్కిల్డ్ 17,000, స్కిల్డ్ 18,500, హైలీ స్కిల్డ్ 20,000 రూపాయలు. కోల్ ఇండియాలో హెచ్ఎంఎస్ తో పాటు జేబీసీసీఐ సంఘాలు అమలు చేస్తున్న ఒప్పందం అన్స్కిల్డ్ 33,410, సెమీ స్కిల్డ్ 34,242 రూపాయలు, స్కిల్డ్ 35,100, హైలీ స్కిల్డ్ 35,958 రూపాయలు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి సమ్మయ్య, RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, పీట్ కార్యదర్శులు రామచంద్రరావు, మహేందర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా LHD సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెంటిలేషన్ సరఫరా లేదు. ఈ ఎండాకాలం ఇంకా లేదని కార్మికులు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులలో చూస్తే ఈ ఎండలకు కార్మికులు ఈ ప్రాంత ప్రజలు పిట్టల్లో అన్నట్టు రాలుతూ ఉన్నారు వడదెబ్బకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా జీడికే లెవెనింగ్ ప్లాన్లో గాలి మంచి సరఫరా పని స్థలాలకు సరఫరా చేసే విధంగా చూడాలని, స్పేర్ పార్ట్స్ సింగరేణి మేనేజ్మెంట్ ఎక్కడ కూడా మైన్ల మీద కానీ లేక ఆ ఓసీలలో కానీ స్పేర్ పార్ట్స్ ఇవ్వడం లేదు. కార్మికులు ఆ ఇబ్బందికు పనిముట్లు సప్లై చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ఒక్క విధంగా పనులు కనుక జరగపోయినట్టు హెచ్ఎంఎస్ రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతుందని RG1 మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వమనే అర్హత కోర్టు కూడా లేదు. వీళ్ళ ఎవరికి ఏ సంస్థకు లేదు. కోర్టే చెప్తుంది ఇవ్వాలి అని చెప్తుంది. మన సింగరేణి సింగరేణి చుట్టూరుగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తారు భూనిర్వ ఉద్యోగాలు, ఒక్క సింగరేణిలే లేదు. అది తప్పించుకోవడానికి కోర్టులో చెప్పిన వాళ్ళు మన ఖాళీలు ఉన్నప్పుడు ఇస్తామని. అందుకే ఏం చేస్తాను, డిప్యుటేషన్ అని గోదావరికి చేస్తాను. చీటింగ్ అంటారు, కోర్టుకు చీటింగ్ చేస్తాను వీళ్ళు. గోదావరికి డిప్యుటేషన్ వేసి 1 month 2 months చేసిన తర్వాత మళ్ళీ భూపాలపల్లి పోవాలి. ఆ భూపాలపల్లి పోవడానికి ఆపడానికి మనిషికి ₹1,00,000 బేరం జరిగింది. మీరు కళ్ళు దొబ్బినాయా అంటున్నాను నేను. మీ మైండ్లే కదా జీడీకే 2 ఇంక్లాన్ 1 ఇంక్లాన్ జీడీకే 1 ఇంక్లాన్లో 32 మందికి ఆర్డర్స్ వచ్చినాయి. ఇవ్వాలి, రిలీజ్ చేసి పడాలి. రిలీజ్ చేయకుండా మేము అందరం పోతేమో టైం దొరకది. గుర్తింపు సంఘం పేరు మీద పైరకాలం కూర్చొని గంటల తరబడి నిలబడి బేరం చేసుకున్నారు. ₹1,00,000 బేరం అయింది. చెప్తున్నా కదా, అక్కడ ఓవర్మెన్ అని వినయ్ను లోపలేసి ఇంట్రాగేషన్ చేయండి, పైసలన్నీ బయటపడతాయి. బిజినెస్ అంటారు, ఒక చిన్న క్లూ ఇవ్వండి. మేము క్లూ ఇచ్చినాక నువ్వేం పీకడం అనుకున్నావానే? మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వినయ్ ఓవర్మెన్ బాజాబ్తా చెప్పినాం. NCW ఎంప్లాయ్ అయినా కూడా చెప్పినాం. ఎందుకంటే మోసం చేసినాడు. 50,000 22 మంది దగ్గర తీసుకున్నాడు. ఆ క్లూ కూడా ఇచ్చినాం. తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కండి. వాని అకౌంట్ ఫ్రీజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అకౌంట్లో వేసిన పైసలు కొన్ని ఒకరికి చెప్పిండు, నీ 50,000 రాలేదు భయ్, మరి నీ సంగతి ఎందుకు చెప్పు అని. అది ఫ్రీజ్ చేసి నా నోటీస్కి వచ్చిన తర్వాత అట్లా కరప్షన్ నడుస్తుంది. 34, 32 అనుకున్నాం కానీ 40,000-50,000 మంది దగ్గర 50-70 మంది దగ్గర తీసుకున్నాడు, పైసలు తీసుకున్నాడు. ఇది లంచం కాదా? మీ బిజినెస్ ఎక్కడ పన్నది పైసా? మళ్ళీ బిజినెస్ అయితే ఏమైనా ఉంటే క్లూ చెప్పారా? మేము క్లూ చెప్పినాక నువ్వేందుకయా? మేము క్లూ చెప్పేసినాం ఆల్రెడీ, ఫలానా అని. యాక్షన్ ఎవరి మీద లేదు, ఓన్లీ కార్మికుల మీద యాక్షన్ ఉంది. కష్టపడే కార్మికుల పైన యాక్షన్ ఉంది. ఎందుకు ఆపినవు 2 నెలలు చెప్పు, నెల రోజులు ఎందుకు ఆపిన? రిలీవ్ చేయకుండా ఎందుకు ఆపినవు అంటే నువ్వు కూడా పైసలు తిన్నావు అన్నట్టే. కనుక మేము సీరియస్గా చెప్తున్నాం, ఇటువంటి
కూలగొట్టుడు బంద్ పెట్టండి, ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకు డోజర్ పెట్టి తీసి పడేయండి. రోడ్డు మీద డోజర్ పెట్టి తీయలేదా కార్మికులు? వర్రంగా బాత్రూమ్లు బంద్ చేసిండ్రు, కుక్కలకు పేగులు పెట్టి సీజ్ చేసిండ్రు ఖాళీ చేస్తలేడని. పొలిటికల్ లీడర్ చెప్పకండి ఇది బీకేండి మూలాలన్నీ తీసేసింది. తిలక్ నగర్ మూలాలన్నీ ఏది కార్నర్ బిట్స్ అన్నీ అమ్ముకోవడానికి ఇప్పుడు రంగం సిద్ధమైనవి. న్యూ అశోక్ మన కంపెనీ, మన భూమే కాదన్నాడు, ఓల్డ్ అశోక్ది. అట్లా అవినీతి పెరిగిపోయింది రామగుండంలో, శ్రీరాంపూర్లో. దీన్ని కంట్రోల్ చేయండి. వినని ఆఫీసర్లకు తీసిపడేయండి. రిటైర్మెంట్కు 6 నెలల ముందు ఉండడంగానే మీరు కార్పొరేట్లో పెట్టుకోండి, ఇక్కడ ఏరియాలో పెట్టుకోవద్దు. ఏరియాలో అన్న కొంపలు ముంచేటోళ్ళు వాళ్ళే. లక్ష్మీనారాయణ జీఎం అదే చేసిండు కదా, నారాయణ జీఎం అదే చేసిండు కదా, రిటైర్మెంట్ అయిన 10 మంది జీఎంలు అదే చేసిండు కదా. ఇంత తెలిసినాక కూడా కంపెనీ నిద్రపోయి ఉంటే ఎట్లా చెప్పండి? రిటైర్మెంట్ కంటే ముందు రిటైర్మెంట్కు ఒక 6 నెలల ముందు వాళ్ళ నుండి అక్కడ తీయండి, తీసేసి వేరే ఐసోలేట్ ఏరియాలో పెట్టండి. లేదంటే అక్కడ చేపల మార్కెట్ అయింది రామగుండం, చేపల మార్కెటే. వాటర్ అలాట్మెంట్ చేస్తే ఇంత, నేను ఇంత ఇస్తా అంటే ఆయనకి ఇంకోటి వచ్చి అక్కడ నాకు అప్పచెప్పు సార్ మా ఇప్పియండి అన్న, నేను ఇంకో 10,000 ఎక్కువ ఇస్తా అంటే అది చేపల మార్కెట్. అంటే అది చేపల మార్కెట్ అయిందంటే ఒక కార్మికుని ఛార్జ్షీట్ ఇస్తావా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుని ఛార్జ్షీట్ ఇస్తావా? ఆ ఛార్జ్షీట్ ఎంపికతో సమానంగా మేము పరిగణిస్తాం. దానికి ట్రేడ్ యూనియన్లో పనిచేసే నాయకునికి ముళ్ళ కంచె ఉంటుంది, పుచ్చుకోపోయినా మేము పనిచేస్తాం. అందుకే మేము సూటిగా చెప్తున్నాం మిమ్మల్ని. ఆ క్వార్టర్ ఎందుకు ఆపుతలేదండి? ఏమనంటే ఎమ్మెల్యే ఏమైనా కొడతారా మిమ్మల్ని? ఎమ్మెల్యే ఇట్లా తప్పుడు పని చేయమంటారా? ఎమ్మెల్యే అటువంటి తప్పుడు పని చేయమంటే ఎమ్మెల్యేకు రేపు 150 ఓట్లు పోయినట్టే. ఆ ఏరియాలో 150, 2,000 ఓట్లు ఉంటాయి, పోయినట్టే. ఎమ్మెల్యే అటువంటి తప్పు పని చేయరు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మీరు అందరు నాటకం ఆడతారు. ఇది బంద్ పెట్టండి సార్, సిస్టమేటిక్గా నడిపండి కంపెనీ. ఇష్టం వచ్చినట్టు కాదు, సిస్టమేటిక్గా నడిపిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం. పాలు మేము రోడ్డు మీద వేయం. ఎవరెవరో గరీబులకు తాగే ఛాయ్ కూడా పైసలు దొరికిన వాళ్ళకి తాగించవలసిన పాలు రోడ్ల మీద మూరీలలో ఇస్తారు. అది కాదు, మీకు సన్మానం చేస్తాం. ఆ సన్మానం కూడా పూలదండలు వేయం, పూలదండ నీకు వేయంగానే మోరీలు వేస్తావు, అది కూడా వేయం. చేతులు కలుపుతాం, వచ్చి మీకు మద్దతు ఇస్తాం. మీ పక్కన మేము ఉంటేనే చాలు, మీకు ఉన్నంత బలం. మేము పక్కన లేకుంటే అందరి ఇట్లా చూస్తాం. కనుక రామగుండం రీజన్, శ్రీరాంపూర్ రీజన్, పెద్ద రీజన్లు, సింగరేణి కంపెనీకే కాపాడుతున్న రీజన్లో బొగ్గుబాయిలన్నీ మూతేసి ఏంటో చేస్తారు. ఆ బొగ్గుబాయిల సమస్య కూడా చైర్మన్ గారు చెప్తున్నా, మాకు పిలవండి, మేము చెప్తాం సజెషన్, ప్రొడక్షన్ ఎట్లా రావాలి. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాలతో ఏమి రాదు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వీసీ కెమెరాలతో ఒక్క ఇంటికి మందం బొగ్గు కూడా రాదు. పైసా ఏం చేస్తాను? మీరు కంపెనీ కాపాడాలన్నా సంపాలనున్నా. కొత్త డైరెక్టర్ వచ్చిన సంబరపడ్డాం. చైర్మన్ గారు కూడా మంచిగా పనిచేస్తారనుకున్నాం. డైరెక్ట్ పాగా కూడా మంచిగా పనిచేస్తారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇవాళ చెప్తున్నా విజిలెన్స్ వచ్చింది, మేము విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు పట్టించుకోకపోతే జీడీకే వనింగ్ క్లాన్లో దాదాపు మొన్న 32 మంది, అంతకుముందు 40 మంది, 50 మంది వాళ్ళ అపాయింట్మెంట్ భూపాలపల్లి. దొడ్డిదారున మీరు ఇక్కడ డిప్యుటేషన్ పెట్టి అక్కడ పంపిస్తాను కోర్టు నుండి తప్పించుకోవడానికి. అసలు విషయము కోర్టులో చెప్తే మీరందరూ జైలుకు పోతారు. భూ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్తగూడెంలో సింగరేణిలో 98 నుండి బంద్ పెట్టి, ఎందుకు బంద్ పెట్టిందంటే వీళ్ళే దొంగలు. ఎస్టేట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కొంతమంది పైరువికారులు కలిసి ఈ భూమి అంతా పోతుంది అనగానే గుంటకొక్కరికి రిజిస్ట్రేషన్ చేసిండు. ఎకరానికి 40 మందికి రిజిస్ట్రేషన్ చేసిండు. 100 ఎకరాలకు ఎంత 400 మందికి ఉద్యోగాలు వస్తాయా? అందుకే కంపెనీ బంద్ చేసింది. బంద్ చేసి వీళ్ళు కోర్టుకు పోయినారు. నీ ముంచే ప్రయత్నంలో సింగరేణి అధికారులు కంకణం కట్టుకున్నారు. పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, పని స్థలాలు చూపిస్తలేరు, కొత్త యంత్రాలు తీసుకొస్తలేరు, స్క్రాప్లో అమ్మవలసిన యంత్రాలతో పని చేయమంటున్నారు. కార్మికుల పైన పని భారం పెట్టుడు, దీన్ని సామాన్ తీసి దానికి పెట్టుడు, దాని సామాన్ పెట్టి దీనికి తీసి పెట్టుడు, దాంట్లోనే సమయం అంతా వృధా అవుతుంది. ఇవాళ మల్టీ ఏం కంపెనీ డ్యామేజింగ్ కమిటీ, మల్టీ డిపార్ట్మెంట్ అని పెట్టింది కానీ అది మల్టీ డ్యామేజింగ్ కమిటీ. వాళ్ళు సిగ్గు శరం ఉంటే ఏఐటీసీ నాయకులను కూర్చుండే నాయకులు రివర్స్ అయ్యి వాళ్ళను ఉరికిస్తలేరు. కార్మికుడు పని దొంగ అంటే హి అని నవ్వుతాను.
కార్మికులు పని చేస్తలేండి హాహా అని నవ్వుతాను, తాళాలు కొడతాను. అందులో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అందరూ పని దొంగలే ఉన్నారు. ఒకటి గుర్తింపు సంఘం పేరు మీద ఎవరైతే వాళ్ళ ఇన్ఫార్మర్ పట్టుకొని తిరుగుతారో వాళ్ళు ఏనాడు అండర్గ్రౌండ్లో దిగాలి, కష్టపడి ఇంటికి పోయేటోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం సలహా ఇస్తారు, కష్టపడి పని చేసుకోవడానికి ఏం సలహా ఇస్తారు. తర్వాత అందులో మంది కొంతమంది ఆఫీసర్లు మస్తరు పడి ఇంటికి పోయిన వాళ్ళు దొంగ మస్తలతో జీతాలు తీసుకున్నారు. ఉదాహరణకు కొత్తగూడెం కొత్తగూడెం ఏరియాలో ఒక మేనేజర్ చెప్తే వాళ్ళ కుటుంబం బాగా బాధపడుతుంది. దొంగ మస్తలు సంతకాలు పెట్టి మస్తలు దొబ్బిండు, 900 మస్తలు దొబ్బిండు ఆ మేనేజర్ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు ఉన్నాడు కొత్తగూడెం ఆయన. వీళ్ళు అవినీతి పరులు, నీతి పరులాగా మాట్లాడితే ఎవరు వింటారు? చైర్మన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలో విలువలు ఉన్న వాళ్ళకి పెట్టండి, విలువలు ఉన్న వాళ్ళకి పెట్టండి. సింగర్ని అమ్ముకునే వాళ్ళకి పెట్టకండి. వాళ్ళ ముందర కూర్చుని మాట వింటాను, మా కార్మికులు నవ్వుతాను లోపల. ఈ బాడక కూడా ఇది మాకు చెప్పేటోడు అయిందా అని కూడా అనుకుంటారు లోపల. వాళ్ళ మాట నేను చెప్తున్నా. నీతిగా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు అందులో పెట్టండి. కంపెనీ గురించి ఆలోచించే ఇది పెట్టండి. అందులో కూర్చున్న ఏమైనా కార్మికులపైనే. కార్మికులు పనిచేస్తున్నారు దొంగతనం. కార్మికులు పని చేయకపోతే నీకు 60 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? పోయినసారి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? నువ్వే తీసినావా? అది ఇంకా 70 మిలియన్ టన్ను తీయడానికి ఉన్నాం. కానీ మీరు మంచి యంత్రాలు పెట్టండి, పెట్టలేరు. ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్ల పైసలకు కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చే కిట్స్ కక్కుర్తిపడి మా కార్మికులను ముంచుతాను. అందులో భాగంగానే ఇవ్వాలా మా వైస్ ప్రెసిడెంట్ మేమందరం కలిసి కార్మికులు వచ్చారు. ఏ కంపెనీ? పటేల్ కంపెనీ మోసం చేస్తాడు. కంపెనీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా జనరల్ మేనేజర్ దానికి బాధ్యుడు, ఏజెంట్ బాధ్యుడు, ప్రాజెక్ట్ ఆఫీసర్ బాధ్యుడు. టైంకు జీతాలు ఇస్తలేరు, 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వెల్ఫేర్ అమెంటీస్ లేవు, ఎండల సంపెట్టి పని చేస్తున్నారు. అక్కడ మేము పోయి గేట్ మీటింగ్ పెడితే పటేల్ కంపెనీకి గిచ్చితే ఇక్కడ జనరల్ మేనేజర్కు నొప్పి లేస్తుంది. పటేల్ కంపెనీని గిచ్చితే ఏజెంట్కు నొప్పి లేస్తుంది. పటేల్ కంపెనీ గిచ్చితే సేఫ్టీ ఆఫీసర్కు నొప్పి లేస్తుంది. ఇదా మన పరిపాలన? ఇదేనా? గతంలో ఎట్లున్నాం? సింగర్ని రక్షించడానికి పనిచేస్తాం, సింగర్ని నాశనం చేయడానికి పనిచేస్తున్నాం. కాంట్రాక్టర్ ఇవ్వండి, వానికంటే ఎక్కువ పనిచేస్తాం మేము. పనిస్థలాలు ఇవ్వ మీ ఒక 6 నెలలు మీరు పక్కన జరపండి, మాకు అప్పచెప్పండి, మేము ప్రొడక్షన్ తీసిస్తాం. మేము అడిగిన పైసలు ఇవ్వండి అక్కడ ఖర్చులకు. మేము తీసి చూసాం. అది 11 ప్లాన్లో మేము చేసి చూపించినాం. హెచ్ఎంఎస్ ముకుందరెడ్డి అనే జిఎం ఉండే, ఏజెంట్ ఉండే అక్కడ. ఏం చేస్తారు? మీరు చేస్తలేరంటే మీకు ఇస్తాం, మేము చేస్తారంటే మాకు అప్పచెప్పండి అన్నాం. హెచ్ఎంఎస్ ఒక సెక్షన్ తీసుకున్నది, లాంగ్ వాల్లో పని చేసి చూపించింది. అటువంటి అనుభవంతో మేము మాట్లాడతాం, గాలి మాటలు మేము మాట్లాడడం లేదు. ఇకపోతే ఇంకా గుండాయిజం పెరిగిపోయింది రామగుండంలో. సీఎం గారు మీకే చెప్తున్నాం, ఎమ్మెల్యే ఎక్కడ పిలిస్తే అక్కడ ఉరకవలసిన అవసరం మీకు లేదు. ఏ జనరల్ మేనేజర్ కూడా లేదు. ఎందుకు ఉరుకుతాను ఆయన దగ్గర అంటే రేపు డైరెక్టర్ ప్రమోషన్ కొరక మీరు ఆశపడేది? బొగ్గుబాయిలో దిగవలసిన ఆఫీసర్లు ఆయన వెంబడి తిరుగుతారు, తోకాలు తెచ్చుకుంటారు. అది తప్పు. ఆయన ఈ క్వార్టర్ కూలగొట్టినట్టు ఈ క్వార్టర్ కూలగొడతారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నిర్ణయం తీసుకోవాలి, మీ సొంత నిర్ణయాలు కాదు. పొలిటికల్ రాజకీయ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇప్పుడు కార్పొరేటర్గా వచ్చుకుంటారు. వాళ్ళు వచ్చి బెదిరిస్తే నువ్వు భయపడుతున్నావు, వాళ్ళకి ముందర కూర్చుని పెట్టి మాట్లాడుతున్నావు. ఏంటిది మీ పద్ధతి? 1677 1776 66 క్వార్టర్ ఉంది విఠల్ నగర్లో. 17 నిన్న జిఎంతో మాట్లాడితే అది క్యాన్సిల్ చేసినప్పుడు వచ్చి పని చేస్తూ ఉంటే మీ డోజర్లు ఎట్టిపోయినాయి భాయ్ సాబ్, మీ లోడర్లు ఎట్టిపోయినాయి భాయ్ సాబ్, మీ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎక్కడ పడినది భాయ్ సాబ్, మీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం పీకుతుంది భాయ్ సాబ్. ఇది కార్మికులు అంటున్నాను, వాళ్ళ మాట నా వయసులో ఇస్తున్నా నేను. ఇప్పుడు నిన్న జిఎం గారితో మాట్లాడితే వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత ఎట్లా వస్తాడు? వాడు తీసుకొచ్చి పారాలు తీసుకొచ్చి పెద్ద గోడ కట్టిండు, అది కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించారు. అటువంటి కబ్జాలు 22 ఉన్నాయి గోదావరికంలో. అది కూడా ఇప్పుడే. అదొకటి. రెండోది, 10 నిమిషాల్లో 4 పాయింట్లు చెప్పగానే 1 గంట మీతో మాట్లాడాలి పోయి రండి మీరు అన్నారు. చెప్తాం కంపెనీ గురించి నేను చెప్పేది. అందుకే రామగుండం రీజన్ అనేది పెద్ద రీజన్. మీది సర్వనాశమైంది, కంపెనీ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి, దోచుకుంటాను. కార్మికులు ఆడపిల్లలు పోయి చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఎట్లన్నాయా సార్? మేము ఇంటి పక్కన నైటీలో ఉంటాం సార్, వాడు మేము ఇది సీసీ కెమెరాలు పెట్టింది సార్ అని
అంత ఇది అయ్యి ఇది చెప్పినా కూడా మర్యాద లేదా? జిఎం గారు ఇదేనా మీ పద్ధతి? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.